హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా ఇంటి స్పెషల్ మేకాల పులుసు నా స్టైల్లో చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మేకాలు ఇలా ఒక 10 టైమ్స్ అన్న బాగా వాటర్ ఎక్కువ పోసి కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. మేకాల పులుసులో ఏమైతే వేస్తారో అవన్నీ ఇలా మా గార్డెన్లోకి తీసుకొచ్చి బయట సెట్ చేసి పెట్టాను. అంటే గార్డెన్లో వంట చేస్తే కొంచెం బయట గాలి ప్రశాంతంగా తీసుకుని ప్రశాంతంగా వంట చేద్దాం అనే ఉద్దేశంతో బయట ఈరోజు ఇలా సెట్ చేశానండి. అందులో ఒక రీజన్ ఉంది, ఏంటంటే మా గార్డెన్ మీరు కూడా చూస్తారు, చూపించాలని. మేము ఉండేది రెంట్ హౌసే అయినా మా ఇంటి ముందు ఇలా గార్డెన్ పెంచుతుంటారు, మా వారికి చాలా ఇష్టం. అందుకని చెప్పి ఆయన ఏది తీసుకొచ్చి పాతినా కూడా నేను దాన్ని బాగా కాపాడుతుంటాను. నాతో పాటు మీరు కూడా మా గార్డెన్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కుకింగ్ ఏ రకంగా చేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అంటే అంత బ్యాడ్గా అయితే ఉండదులేండి, 100% బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను బాగానే కుకింగ్ చేస్తానంటారు. అదేవిధంగా మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఈ గ్యాస్ స్టవ్ మా మరిది గారు వాళ్ళదండి. అంటే బయట కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను, వాళ్ళ పుణ్యం అని. ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే బయటకు తీసుకురాలేం కదా. ఇలా ఈ చిన్న స్టవ్ బాగుంది కదా, బయట కూర్చుని అలా గాలిని ఆహ్వాదిస్తూ కుకింగ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. ఈరోజు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడయ్యాక ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. స్టవ్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. అదేవిధంగా కట్ చేసి పెట్టిన టమాటోస్ యాడ్ చేశాను. కొంతమంది టమాటో వేయరండి ఇందులో, ఎందుకంటే అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందని. మేకాల పులుసు అనగానే కొంతమంది ఇందులో చింతపండు పులుపు వేసుకుంటుంటారు, అది వేస్తే ఫ్లేవర్ వేరే ఉంటుంది. అలాగని మా వారికి ఇష్టం ఉండదండి. టమాటో వేసి జ్యూసీగా చేస్తాను కర్రీ. అలా ట్రై చేసేవాళ్ళు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చింతపండుతో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఇలానే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టిన మేకాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, గార్డెన్ చాలా బాగుంది కదా. ఉండేది రెంట్ హౌస్ అయినా కానీ మా వారి మట్టుకు ఈ గార్డెన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మేకాలు యాడ్ చేసాం కదండి, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి కదా. దానివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలాగ ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి కుక్కర్లో. వాటర్ వస్తాయండి, వాటర్ వచ్చాక ఇగో ఈ రకంగా వచ్చింది చూడండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా కలపాలి. గరం మసాలా 2 స్పూన్స్, కారం ఎంత పడుతుందో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎక్కువ తినాలనే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 టీ స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా అన్నీ వేసాక ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా. ముందే చెప్పాను కదా మీకు. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. వాటర్ మటుకు ఇందులో చాలా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే కర్రీ జ్యూసీగా ఉండాలి, ప్లస్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్లైనా రానివ్వాలండి, ఎందుకంటే ఇది బాగా కుక్ అవ్వాలి కాబట్టి టైం ఎక్కువే పడుతుంది. కొంచెం ఓపికగా ఈ విజిల్స్ అన్నీ అయ్యే వరకు వెయిట్ చేయాలి.
విజిల్స్ అయ్యేలోపు మా గార్డెన్లో పూసిన పువ్వు చూడండి ఎంత బాగుందో. విజిల్స్ అయ్యాక ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ రకంగా ఉంది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి, అంతకుమించి ఏం అడగట్లేదు మిమ్మల్ని. నేను చాలా కష్టపడి ఈ కర్రీ ప్రిపేర్ చేశాను కదా. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్.